తిరుపతి జిల్లా సచివేడుపట్నంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ పీజీ సాయి హరిప్రసాద్, క్యాషియర్ మేఘనాథ్ అధ్యక్షతన డెవలప్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో కార్యాలయ ఏజెంట్ల పర్యవేక్షణలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏజెంట్లకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంపిటీషన్లో ప్రతిభ కనబర్చి విజయాలు సాధించిన ఏజెంట్లను మెడల్స్తో సత్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి అధికారులు, డెవలప్మెంట్ అధికారులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తుల చేతుల నుంచి స్వదేశీ పాలన దిశగా అడుగుపెట్టినటువంటి ఒక శుభ సందర్భం. దీని వెనుక ఎంతోమంది కుటుంబాలు వాళ్ళకి ప్రాణాలు, మానాలు అన్నీ కూడా తాకట్టు పెట్టి మనం ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువు పీల్చుకోవడానికి వాళ్ళ అవకాశం కల్పించాలి. ఒక్కసారి దయచేసి వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా 2 సెకండ్లు వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. మనస్ఫూర్తిగా దేశముఖ్ గారు మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న వాళ్ళు ఈ ఎల్ఐసి 1956లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ 5 ఇయర్ ప్రణాళిక తెలుసు కదా, పంచవర్ష ప్రణాళిక. ఈ పంచవర్ష ప్రణాళికలో సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఒక ఫోకస్డ్ మేనర్లో డెవలప్మెంట్ చేసుకుంటాము. మన స్వాతంత్రం వచ్చేటప్పటికి మనకి వెండి గింజలు ఇతర దేశాల నుంచి రావాలి. మనం తినేటటువంటి పిండి గింజలు ఇతర దేశాలలో వాళ్ళ పశువులకు వేసేటటువంటిది మనకి ఇక్కడ ఫీడింగ్. అది షిప్పుల్లో వస్తే ఆ షిప్పు వస్తుంది అంటే మనకి పిండి వస్తుంది అనేటటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఆ స్థాయి నుంచి ఈ పంచవర్ష ప్రణాళికను తీసుకొచ్చి గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, స్పెసిఫైడ్ ఫోకస్ మేనర్లో దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ 5 ఇయర్ ప్లాన్లో ఇది చేద్దాము, ఈ 5 ఇయర్ ప్లాన్లో ఇది చేద్దామని చేసుకుంటూ వచ్చి ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఏది తిండి గింజలు మనం తినంగా ఏది ప్రపంచంలో 2nd హైయెస్ట్ పాపులేషన్ ఉంది. మనం తినంగా మనం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి స్థాయికి వచ్చామంటే ఆ మహానుభావులు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ పంచవర్ష ప్రణాళిక. ఇదే కాకుండా ఈ పంచవర్ష ప్రణాళికకి మంచి ఏంటంటే ప్రతి 5 ఇయర్ ప్లాన్లోనూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎల్ఐసి డబ్బులు డంప్ చేయబడతాయి. ఎల్ఐసి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొన్ని లక్షల కోట్లు ఈ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్, నేషన్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, వీటన్నింటికి కూడా మన డబ్బుల్ని ఖర్చు పెట్టారు. మన డబ్బులు అంటే ఎవరి డబ్బులు? 20 సంవత్సరాలు బానిస సంఖ్యల నుంచి మనం పొంది పరదేశీ వ్యక్తుల చేతుల నుంచి స్వదేశీ పాలన దిశగా అడుగుపెట్టినటువంటి ఒక శుభ సందర్భం. దీని వెనుక ఎంతోమంది కుటుంబాలు వాళ్ళకి ప్రాణాలు, మానాలు అన్నీ కూడా తాకట్టు పెట్టి మనం ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువు పీల్చుకోవడానికి వాళ్ళ అవకాశం కల్పించాలి. ఒక్కసారి దయచేసి వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా 2 సెకండ్లు వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. మనస్ఫూర్తిగా